Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ సినిమాలో ఎంతోమంది రైటర్స్ ఉన్నారు. ఎంతోమంది అప్కమింగ్ రైటర్స్ మంచి మంచి టాలెంట్తో ఈ సినిమాకి వస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి ఈ సినిమా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా, సినిమా ప్రాజెక్ట్ ఏ చేసినా కూడా ఈ సినిమా కథనే నమ్ముకొని చేసింది. సో ఆ ప్రాసెస్లోనే గండా వచ్చింది. గండా తర్వాత అది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్. అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అని ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి ఆ సినిమాని చేయడం జరిగింది. దాని తర్వాత మనము చేసిన గుండు బాస్, బండ్ల, క్రేజీ సీఎం ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తిగా మన రైటర్స్ని బేస్ చేసుకుని మన ఈ సినిమాలో రైటర్స్ని వాళ్ళ సపోర్ట్ అంతా తీసుకునేసి మనం ఈ ప్రాజెక్టులన్నీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో ఎందుకు అంటే గుండు బాస్ అనే సినిమాకి మన ఈ సినిమాలో ఒక ఎక్సలెంట్ రైటర్ ఒక వర్షన్ ఇచ్చారు. ఆ వర్షన్ బేస్ చేసుకుని గుండు బాస్ సినిమాని చేయడం జరిగింది. జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఇలా కొత్త రైటర్స్ని వాళ్ళు ఇచ్చే వర్షన్స్ని వాళ్ళ వర్క్ని యూటిలైజ్ చేసుకునేసి వీళ్ళ పేర్లు వేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ టాలెంట్ అంతా అది మా టాలెంట్ అన్నట్లు వాళ్ళను పక్కకు పెట్టేసి వాళ్ళ పేర్లు కూడా కనీసం స్క్రీన్ మీద వాళ్ళ పేర్లు కూడా ప్రజెంటేషన్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా ఈ సినిమాలో పొరపాటును కూడా ఈ వారణాసి సూర్య చేయడు. అందువల్లే గుండు బాస్కి వర్క్ చేసిన రైటర్ తన పేరు ఇవన్నీ కొంచెం గ్యాప్ రావడం వల్ల ఏంటంటే తను కమ్యూనికేషన్లో లేడు. సో ఈవెన్ నేను క్రియేట్ చేసిన రైటర్స్ గ్రూప్ కూడా డిలీట్ అయిపోయింది. అందువల్ల ఆ రైటర్ ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ సినిమా అప్డేట్స్ తను గమనిస్తూ ఉండొచ్చు. ఐ థింక్ సో సాయి అని అనుకుంటాను. పూర్తి పేరు నాకు ఐడియా లేదు. సాయి అనేది నాకు గుర్తుగా ఉంది. తన పేరు సాయిగా నాకు గుర్తు ఉంది. సో మై డియర్ రైటర్, మీరు ఎక్కడ ఉన్నా కూడా నాకు కమ్యూనికేషన్లోకి రండి. మీ వర్షన్ అంటే మీకు వర్షన్ మీరు తీసుకున్నారా లేదనే డౌట్ ఉండొచ్చు. వినాయకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక వినాయకుడి బ్యాక్డ్రాప్లో ఆ వర్షన్ ఇవ్వడం జరిగింది. ఆ వర్షనే మేజర్ అంటే ఒక థ్రెడ్ లాగా తీసుకునేసి దాన్ని సీన్స్ అన్ని అల్లుకునేసి అప్పటికప్పుడు ఉన్న ఈ సినిమా టీంతో నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. పూర్తిగా యాజ్ ఏ రైటర్గా గుండు బాస్కి మీ పేరు వేయాలని మా ఇంటెన్షన్. అందువల్ల ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో చూసిన వెంటనే నాకు కమ్యూనికేషన్కి రండి. సార్ వినాయకుడు బ్యాక్డ్రాప్లో వర్షన్ ఇచ్చింది నేనే అని చెప్పేసి నాకు మెసేజ్ పెడితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మీలాంటి రైటర్స్ టాలెంట్ అలాగే ఉండిపోకూడదు, ప్రపంచానికి తెలియాలి. మీలాంటి కొత్త రైటర్స్ మంచి మంచి టాలెంట్తో వస్తున్నారు, మంచి మంచి కథలు ఇస్తున్నారు, మంచి మంచి వర్షన్స్ ఇస్తున్నారు అనేది సినిమా ఇండస్ట్రీకి తెలియాలి. సింపుల్గా ఎవరో ఒకరు పేరు వేసేయచ్చు, అలా కాదు. మీరు ఆ క్రెడిట్ అంతా మీకే దక్కాలి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సో దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే ఆ రైటర్ నా కమ్యూనికేషన్లోకి వచ్చి ఆ వినాయకుడి బ్యాక్డ్రాప్లో వర్షన్ రాసింది నేనే సార్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక మంచి రైటర్ టాలెంట్ అలాగే మరుగున పడిపోకూడదు. సో ఈ గుండు బాస్ రకరకాల కారణాల వల్ల షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం లేట్ అయింది. ఆ లేట్ కావడంతో ఈ టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేశారో ఎస్పెషల్లీ రైటర్ సంబంధించిన తన అప్డేట్ని నేను పూర్తిగా అంటే ఆ రైటర్స్ గ్రూప్ డిలీట్ అవ్వడంతో ఎవరు వర్షన్ రాశారనేది తెలియడం లేదు. సో దయచేసి నేను చాలా ఓపెన్ హార్టెడ్గా, చాలా నిజాయితీగా, చాలా ప్రాంప్ట్గా నేను ఆ రైటర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక టాలెంట్ ఉన్న రైటర్ ఎవరైతే వాళ్ళ వర్షన్ రాశారో వాళ్ళ పేరే స్క్రీన్ మీద ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా నాకు ఆ బాధలు తెలుసు. మనం వర్క్ చేసి ఆ టైటిల్ రాకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు నాకు. ఎంత బాధపడతామో నాకు తెలుసు. అందువల్లే ఆ రైటర్కి తన పేరే మనము అక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా టైటిల్స్ నేను ఫైనల్ లిస్ట్ ఇంకా ఇవ్వలేదు నేను. మీరు నా కమ్యూనికేషన్లోకి వస్తే, ఫాస్ట్గా నా కమ్యూనికేషన్లోకి వస్తే మీ పేరును కూడా యాడ్ చేసి టైటిల్స్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది నేను ఎంతవరకు వెయిట్ చేయగలను అంటే అట్లీస్ట్ నెక్స్ట్ మండే వరకు నేను వెయిట్ చేయగలను. ఈ వీడియో చూసిన వెంటనే మీకోసం టైటిల్ కూడా మీకోసమే పెట్టడం జరుగుతుంది. మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి, ఓ రైటర్ మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి
ఆ రైటర్ నా కమ్యూనికేషన్లోకి వస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. గుండు బాస్కి తన టైటిల్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాలో ఎంత నిజాయితీగా ఉంటుంది. సో ఎవరైతే టెక్నీషియన్ వర్క్ చేశారో ఆ టెక్నీషియన్కి ఆ క్రెడిట్ చెందాలి అనేది నా ఇంటెన్షన్. ఈ సినిమాకి మీరు కూడా వర్క్ చేయాలనుకుంటే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎవరైనా హ్యాపీగా ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఎంటర్ అవ్వచ్చు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఇక్కడ ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసీ ఫ్యామిలీకి ఎంటర్ అయిపోయి మీ డ్రీమ్స్ని సినిమా ఇండస్ట్రీలో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మీరు నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. ఎస్పెషల్లీ గుండు బాస్కు వర్క్ చేసి ఒక మేజర్ వర్షన్ అందించిన వినాయకుడు బ్యాక్డ్రాప్లో మేజర్ వర్షన్ అందించిన ఆ రైటర్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.